ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్ 1, ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 కాలనీలలో 42 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ వెంకటేష్తో పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేర్లింగంపల్లి నియోజకవర్గం కాలనీల అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం 42 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, కాలనీ వాసులకు ఉపశమనం లభించిందని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని గాంధీ అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. చెప్పనా రైట్ ఆల్విన్ డివిజన్ లో మిగిలిన రోడ్లు పూర్తి చేయాలన్న సదుద్దేశంతో ఎవ్రీ మంత్ 50 లక్షల నుంచి ₹1 కోటి ఒకే డివిజన్ కి తీసుకురావటం, ప్రతి మంత్ ఈ మంత్ లో ఈ డివిజన్ కి ₹1 రాలేదనే గ్యాప్ లేకుండా ఈ మంత్ లో ఒక 42 లక్షలు, మళ్ళీ డిసెంబర్ మంత్ లో ఒక 60 లక్షలు రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఆల్విన్ డివిజన్ లో 42 lakhs రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇప్పుడే కాలనీలో చిన్న చిన్న ముక్కలు, గతంలో పోయినటువంటి రోడ్లు కూడా అడిగారు. వాటిని కూడా జనవరిలో మున్సిపాలిటీ నిధులు, ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధులు 2 కూడా వస్తూ ఉన్నాయి. జనవరి నెలలో సంక్రాంతి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎనీడే శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే మిత్రులు చెప్పారు, కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ బౌండరీ ప్రగతి నగర్ చెరువు ఏ రకంగా చేయించామో మీరు చూశారు. ఇది పరికి చెరువు పూర్తిగా కుతుబుల్లాపూర్ ఆధీనంలో ఉంది. అయినప్పటికీ మా జోనల్ కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి మిత్రులంతా కూడా ఇప్పుడే ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి కూడా చెప్పారు. దాన్ని కూడా చూసి జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని కూడా క్లీన్ చేయించి దోమలు బెడత తగ్గించే కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి. రెండోది, అన్ని ప్రాంతాలు ఈ సంవత్సరం దోమలు ఎక్కువగా ఉన్నాయి. చెరువులు లేని ప్రాంతంలో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయి. శానిటేషన్ సిబ్బంది, కాలనీ అసోసియేషన్స్ కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డెంగ్యూ మలేరియాలు రాకుండా శ్రద్ధ తీసుకునే కార్యక్రమంలో ఈ 2 రోజుల్లోనే మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా దాని మీద కాన్సంట్రేషన్ పెట్టారు.